లోతుగా మనం చరిత్ర చదివితే ఆ చరిత్ర ప్రకారం చూస్తేనంట అక్కడ చాలా మందికి గర్భం కూడా నిలిచేది కాదంట. ఎందుకంటే ఆ నీరు మంచిది కాదు. ఆ నీరు మంచిది కాకపోవడం వలన గర్భం 3వ నెల 4వ నెల వచ్చినప్పటికీ ఆ గర్భం పోయేది. ఎందుకంటే నీరు మంచిది కాదు, నీరు శ్రేష్టమైనది కాదు. నీరు చాలా ఉంది, స్థానమైన నీరు ఉంది. అంతేకాదు ఆ నీటి వల్ల అంట పంటలు కూడా సరిగా వచ్చేవి కాదు. పంటలు కూడా సరిగా నిస్సారం. ఉప్పు నీరు ఉంటుంది తెలుసు కదా. ఉప్పు నీరు పడినప్పుడు మట్టి అంతా ఏమైపోద్ది అంటే పనికిరాందిగా అయిపోద్ది, బలపరితమైనదిగా ఉండదు, అది చచ్చుపడిపోద్ది, ఉపయోగమైనది స్థలంగా మారిపోతుంది. కానీ మీకు అన్ని వనరులు ఉన్నాయి కానీ ఏం లేదు అక్కడ, దీవెనకరంగా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే లేనటువంటి ఈ దీవెన లేనటువంటిది, ఈ ఆశీర్వాదకరంగా లేనిది, వారికి ఉన్న స్థితిని, వారికి ఉన్న కష్టాన్ని, వారికి నిట్టూర్పుని తీసుకొచ్చి దేవుని సేవకులతో పంచుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులతో పంచుకుంటా ఉన్నప్పుడు సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఏదేమన్నాడు? కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొక్కకు తీసుకుని రండి వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా. దేవునికి స్తోత్రం. కొత్త పాత్ర నూతన నిబంధనకు సూచనగా ఉంది. ఉప్పు యేసుక్రీస్తుల వారికి సాదృశ్యంగా ఉంది. ఈ రెండింటిని నా దగ్గరికి తీసుకుని రండి మీరు. దాని రెండు సాదృశ్యంగా ఉన్న వాటిని తీసుకొచ్చిన తర్వాత దేవుని సేవకుడు ఎలీషా గారు ఇక్కడ అన్నారు కదా, అతడు ఆ నీటిని ఊట యొక్కకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలీషా గారు నేను బాగు చేశాను అంటలేదు. దేవుడు సెలవిచ్చింది ఏమనగా, దేవుడు చెప్పింది ఏమనగా, నేను వీటిని బాగు చేసి ఉన్నాను. దేని ద్వారా నేను బాగు చేసి ఉన్నాను అని అంటే ఉప్పు ద్వారా. దేని ద్వారా? ఉప్పు ద్వారా. ఉప్పు ఏం చేస్తా? కరిగిపోతుంది కదా. ఈరోజు నీ కొరకు నా కొరకు యేసయ్య కలవరి గిరిలో కరిగిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కొరకు నిన్ను నన్ను వెలిగించడానికి, నిన్ను నన్ను నిలబెట్టడానికి ఆయన కరిగిపోతూ మనల్ని వెలిగించాడని. దేవునికి స్తోత్రం.